రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తలుడైన పౌలు భక్తుడు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు ఆయన అనగా తండ్రి దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, ఏమిటి అంధకార సంబంధమైనటువంటి అధికారము అంటే ఈ లోకంలో మాలిన్యములతో కూడినటువంటి ఆ యొక్క అధికారము, అపవాది యొక్క అధికారము, ఆ బంధకముల నుంచి, ఆ అంధకార సంబంధమైన అధికారమైనటువంటి సాతాను ప్రభావము నుంచి ఆయన మనలను విడుదల చేశాడు. ఎందుకంటే అపవాదికి మనమే బలాన్ని ఇచ్చాము. అపవాది చేతిలో దేవుడు మనకిచ్చిన శక్తిని మన మూలపితరులైనటువంటి ఆదాము హవ్వలు పెట్టుట ద్వారా, లోకంలో వానికి ఉన్నటువంటి అధికారం ద్వారా జనములను మోసపుచ్చుచు, జనములను నశింపజేయచ్చు, వానితో పాటు నరకంలోనికి సాధ్యమైనంత ఎక్కువ మందిని తోడుకొని పోవాలని వాడు నిత్యము ప్రయత్నములు చేస్తూనే ఉన్నాడు. అయితే దేవుని యొక్క కృప మానవుల ఎడల అత్యధికంగా ఉండుట చేత తన స్వరూపంలో తన పోలికగా ఆయన మనలందరినీ చేసుకుంట ద్వారా మనలను అత్యధికంగా ప్రేమించి ఆ సాతాను యొక్క అంధకార సంబంధమైన అధికారం నుంచి, మరణకరమైనటువంటి అధికారం నుంచి మనలను విడిపించి జీవములోనికి ఆయన నడిపించి నిత్య జీవాన్ని మనకు తన కుమారుని ద్వారా అనుగ్రహించాడు. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనలను చేశాడు. కాబట్టి మరలా మనము ఆ అధికారం కింద, ఆ బానిసత్వం కింద చిక్కుకోకూడదు. అందుకే యేసును అంగీకరించిన తరువాత ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మనము అపవాది యొక్క తంత్రములను ఎదిరిస్తూ ముందుకు సాగిపోవలసిందే. అప్పుడు క్రీస్తు ద్వారా మనకు ఏర్పరచబడినటువంటి ఆ రాజ్యము మనకు శాశ్వతంగా స్థిరపరచబడుతుంది. మనందరినీ కూడా నరకంలో నుంచి తప్పించి శాశ్వత రాజ్య నివాసులుగా యుగయుగములు యేసు ఎలాగైతే జీవిస్తాడో అలాగే యేసుతో పాటు జీవించులాగున తండ్రి కృపను అనుగ్రహించాడు. మరి ఆ కృపను వ్యర్థపరచుకోకూడదు కదా. ఉచితంగా తన కుమారుని యొక్క ప్రాణమును మనందరి నిమిత్తము ఆయన పెట్టాడు. ఆయన వెల చెల్లించాడు మన పాపముల నిమిత్తం. కాబట్టి ఆ తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనమందరము ఆ తండ్రి యొక్క రాజ్య నివాసులుగా అయిపోవాలి. ఇది మనకు ఏర్పాటు చేయబడినటువంటిది. మరి ఈ ఏర్పాటులోకి మనము వచ్చినప్పుడు దానిని అనుసరించే ఆ రాజ్య నివాసులుగా, దానికి తగ్గట్లుగానే మనము ప్రవర్తించాలి కదా. నీతితో, యథార్థతతో, పరిశుద్ధతతో మనము ప్రవర్తించినప్పుడు ఆ రాజ్యాన్ని స్థిరపరచుకుంటాము. అందుకే దేవుని రాజ్యానికి తగినట్లుగా, ఆయన రాజ్య వారసులుగా మనము మన ప్రవర్తనను మార్చుకొని దేవుని యొక్క రాజ్యములో నిరంతరము జీవించటానికి ముందుకు సాగిపోదాము. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఆ శక్తి, బలము, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు. దానితోనే ఈ లోకమును, అపవాది యొక్క చీకటి తంత్రములను మనం ఎదిరించి దేవుని శక్తితో ఆ నిత్యరాజ్యంలో ప్రవేశించి ఆయన నామానికి ఘనతను తీసుకొని వద్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మరొక నూతన దినమును మా జీవితాలలో అనుగ్రహించి మమ్మల్ని నడిపించిన విధానం అంతటిని బట్టి వందనాలు. ప్రతిరోజు మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానములన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. ఇదిగో మీరిచ్చేటువంటి ప్రతి ఒక్కదానిలో కూడా మేము సంపూర్ణతను సాధించుటయే మరి మీ చిత్తమై ఉన్నది. అదేవిధంగా మీరు మమ్మల్ని అంధకార సంబంధమైన అధికారం, అపవాది అధికారంలో నుంచి విడుదల చేసి ఇదిగో నీ యొక్క ప్రియ కుమారుడైనటువంటి యేసయ్య యొక్క రాజ్య నివాసులుగా యుగయుగములు నీతో పాటు ఉండటానికి మాకు ఆ యొక్క భాగ్యంను అనుగ్రహించి ఉన్నారు. దానిని మేము కాపాడుకొని దానిలో నిరంతరము మేము జీవించినట్లు ఈ లోకంలో మా ప్రవర్తనను సరిచేసుకొని నీకు అప్పగించుకొని దాని ద్వారా ప్రభువా మరి నిన్ను సంతోషపెట్టు వారంగా ఉండేటట్లు, నీ రాజ్య నివాసులుగా స్థిరపడేటట్లు కృప చూపించి ఆశీర్వదించవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.